ఛార్జీల పెంపునకు నిరసనగా ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అని తెలుసుకుందాం. చంద్రకాంత్, ఓవరాల్ గా రాష్ట్రానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? సతీష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటానికి మరోసారి సిద్దమైంది. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అంటే విద్యుత్ సబ్ఛార్జీలను పెంచడం, అలాగే తాజాగా ఆర్టీసీ ఛార్జీలను పెంచడం. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులంతా కూడా నిరసన తెలియజేయాలని నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలంతా కూడా ఆయా జిల్లాల కలెక్టరేట్లకు చేరుకుంటున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళందరినీ ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం ప్రజలకున్న హక్కు అని చెప్పి పార్టీ నేతలంతా చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రోజుకో విధంగా ప్రజల నడ్డి విరుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు ఆగే ప్రసక్తి లేదని చెప్పి పార్టీ నేతలు స్పష్టం చేశారు. సతీష్.